ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చారిత్రాత్మక ప్రాచీన కట్టడాలు నిరాధారణకు గురవుతున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న ప్రాచీన కట్టడాలను పురావస్తు శాఖ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి చిహ్నాల సంరక్షణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాచీన కట్టడాల్లో 72 చారిత్రాత్మక కోటలున్నాయి. నిర్మల్ పట్టణంలో నిజాం పాలకులు 12 కోటలు నిర్మించారు. 1740లో ఈ కోటల నిర్మాణం చేపట్టారు. ఫ్రెంచ్ ఇంజనీర్ల నైపుణ్యంతో అద్భుతంగా నిర్మించిన ఈ కోటలు ప్రస్తుతం పురావస్తు శాఖ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. నిజాం పాలకుల కట్టడాల్లో ఫిరంగి కోటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సముద్ర మట్టానికి 296 మీటర్ల ఎత్తులో ఉన్న నిర్మల్ పట్టణంలో 40 మీటర్ల పొడవులో ఈ కోట నిర్మాణం చేపట్టారు. 14 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఛత్తీస్గఢ్ కోటపై శత్రుదాడులను నిరోధించేందుకు ఫిరంగి కోట నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక ఈ కోట నిర్మల్ జిల్లా ఆయుధ కర్మాగారంగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కట్టడాలకు నిర్మల్ పుట్టినిల్లుగా ఉందన్నారు స్థానికులు. నిమ్మల రాజులు, కాకతీయులు ఇక్కడ కోటలు నిర్మించారని తెలిపారు. ఫిరంగి కోట అద్భుతమైన కళాఖండమని, ఇక్కడ అరుదైన వృక్ష సంపదతో జీవ వైవిధ్యం ఉట్టిపడుతుందని చెప్పారు. శత్రువుల నుంచి రక్షించడం కొరకు ఇక్కడ ఉన్న ఇనుముతోటి ఫిరంగులను, కత్తులను తయారు చేసి ఆ కాలంలో ఫ్రెంచ్ ఇంజనీర్లను నిర్మల్కు పిలిపించి వాళ్ళ సహాయంతో కోటల్ని నిర్మించిండ్రు. ఈ చారిత్రక కట్టడాలు ఇప్పుడు రాను రాను అంతా మరుగున పడిపోతున్నాయి. ఇటువంటి కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ కోటలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మనకి ఇది భైరవ బుర్జ్ అని పేరెందుకు వచ్చిందంటే, ఇక్కడ నిమ్మల నాయుడు పరిపాలన కాలంలో భైరవ ఆలయం, భైరవ గుహ ఉంది. ఆ గుహ నిమ్మల నాయుడు పరిపాలన కాలంలో కట్టడం జరిగింది. ఈ భైరవ బుర్జ్ మాత్రము శ్రీనివాసరావు కాలంలోనే ఇక్కడ కట్టి ఒక రకంగా ఆ రాజ కుటుంబీకులు అక్కడ వచ్చినప్పుడు పూజా పునస్కారాలు చేసినప్పుడు వారికి రక్షణార్థము ఈ యొక్క ఫిరంగిని ఇక్కడ ఉంచడం జరిగింది. కరీంనగర్ ప్రాంతాన్ని పాలించిన ఇబ్రహీం రాజు 1780లో నిర్మల్ కోటలపై దాడులు చేసి కోటలను ఆక్రమించుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత నిజాంలు, బ్రిటిష్ సైనికులు ఇబ్రహీంను అంతమొందించారు. ఈ కోటలో గుప్త నిధుల రక్షణకు పాలకులు నాగబంధం ఏర్పాటు చేశారని ప్రచారం ఉంది. ఆ తర్వాత శ్రీనివాసరావులు ఈ కోట పునఃనిర్మాణం చేపట్టారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిర్మల్ కోటలు నిజాం సంస్థానం ఆధీనంలోనే ఉండేవి. భారత్లో విలీనం తర్వాత కొన్నాళ్లు కోటలను పరిరక్షించారు పాలకులు. ఇక రాను రాను వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలు కాలక్రమేణా నిరాధరణకు గురయ్యాయి. మరోవైపు కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసి ప్రాచీన కోటలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. చారిత్రాత్మక కట్టడాలను పురావస్తు శాఖ సంరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్లో చరిత్ర కట్టడాలు గాని, ఇక్కడ గుర్జులు కానీ ఎన్నో ఉన్నాయి, చరిత్ర ఉంది. దీని కొన్ని 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రతి ఒక్క గుర్జును కూడా కాపాడుకోవాలంటే మన ఇక్కడ వ్యవస్థ డెవలప్మెంట్ అయితేనే ఈ గుర్జులు కాపాడుతాయి. తర్వాత ఇక్కడ ఉన్న వ్యవస్థ మంచి కావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ నుండి కింద వరకు స్థానికంగా అంటే వెంకటేశ్వర టెంపుల్, దేవరకోట, ఇటు చూస్తే కిల్లా మైసమ్మ గుట్ట, ముందర చూస్తే వెంకటేశ్వర గుట్ట, ఇవన్నీ ఇక్కడ నిలబడితేనే కనబడేటి ఒకప్పుడు. అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కనీసం పక్కన చూడమనడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రతి ప్లేస్ అన్ని కబ్జాకు గురవడం జరిగింది. స్థానికంగా ఇక్కడ చూస్తున్నా చూడండి, ఇక్కడ ఇండ్లు, అక్కడ ఇండ్లు. అంటే పైకి రావాలనంటే కూడా మనం సందులకి వెళ్ళి గొంతులకి వెళ్ళి వచ్చేటట్లున్నది, దొంగతనాల లెక్క అట్లా జరుగుతున్నాయి ఇక్కడ. ఏళ్ల తరబడి పర్యవేక్షణ లేక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు స్థానికులు. రాను రాను పురాతన కోటలు కనుమరుగవుతున్నాయని తెలిపారు. భావి తరాలకు చరిత్రనందించే ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలంటున్నారు. టూరిజం, పురావస్తు శాఖ నిర్మల్ కోటలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.